నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఇక్కడంతా మంచిగుంది, అబ్బో చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇవి మేడారం మహా జాతరకొచ్చిన చిన్నారుల స్పందన. సమ్మక్క సారళమ్మను దర్శించుకోవడానికి 2 రోజులు ముందుగానే లక్షలాది మంది భక్తులు, పిల్లలు, పెద్దలతో సహా మేడారం తరలి వచ్చారు. వీరిలో చిన్నారులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిచ్చర పిడుగుల హడావిడి సందడి కన్నుల పండుగగా ఉంది. జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో సందడి చేస్తున్న చిన్నారులతో ఫోర్ సైట్స్ టీవీ ప్రతినిధి సుధాకర్ చిట్చాట్. మనం ప్రస్తుతం మహామేడారం సమ్మక్క సారలమ్మ జాతర సన్నిధిలో ఉన్నాము. జంపన్నవాగుకు సుమారు 200 మీటర్ల దూరంలో మనతోటి సుమారు 10 మంది చిన్న పిల్లలు మనతో ఉన్నారు. వీళ్ళ సంతోషం చూస్తే మాత్రం కిలాడి పిల్లలు ఏ విధంగా ఉంటారో అలా ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న వాళ్ళ సంతోషాలు అసలు ఏంది అని చెప్పమ్మా. నీ పేరు ఒక్కసారి ఊదు. నీ సంతోషానికి కారణం ఏంది? నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు? ఏ ఊరు మీది? ఎప్పుడైనా వచ్చావా మేడారం జాతరకు? ఇది ఫస్ట్ టైమా సెకండ్ టైమా? సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది. స్కూల్కి పోతే సంతోషం అనిపిస్తుందా? ఇక్కడికి సంతోషం ఉన్నావా? ఇక్కడే సంతోషం ఉందా? గతంలో వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. జంపనవాగులో స్నానం చేసావా? ఎలా అనిపించింది? సంతోషంగా. ఎన్నిసార్లు చేసావు ఈరోజు? ఒక్కసారి. అంటే ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు? 2 days. ఇంకా 2 days ఉన్నారా? రైట్. ఏం పేరు నీ పేరు? జోష్నవి. ఏ క్లాస్? 5th క్లాస్. ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. గతంలో ఎప్పుడైనా వచ్చావా? ఎప్పుడైనా వచ్చా ఇంతకుముందు? వచ్చాం. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగుంది. హ్యాపీగా ఉందా? తల్లిని దర్శనం చేసుకున్నావా? ఎలా అనిపించింది సమ్మక్క తల్లి దర్శించుకుంటే? చాలా బాగుంది. రైట్. మనతోటి మరో చిత్రపీడి ఉన్నాడు. ఆ చిత్రపీడి అడిగి చేద్దాం. రానా ఏం పేరు? నీ పేరు? ఏ పేరు? రిషికాంత్. ఏ క్లాస్? 4th క్లాస్. ఎలా అనిపిస్తుంది? బాగా చాలా చాలా బాగున్నాయి. మంచిగా తక్కువ రేటుకి మంచిగా అన్ని ఎక్కిస్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. ఎక్కుతా. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఎక్కుదామా? ఎక్కుదామా? ఎక్కుదాం. నన్ను ఎక్కించుకున్నాను, నువ్వే తీసుకెళ్ళాలి. మరి ఏం పేరమ్మా నీ పేరు? చైత్ర. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? కొత్తగూడెం. ఏ కొత్త? పాలొంచి కొత్తగూడెమా? గతంలో ఎప్పుడైనా వచ్చావా? వచ్చాను. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. మరి తల్లులు రావడానికి ఇంకా 24 గంటల టైం ఉంది కదా, మీరు ముందే వచ్చారు కదా, ఎందుకు? హ్యాపీగా అంటే ఇక్కడ చాలా గేమ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకే వచ్చాము. రైట్. ఏదేమైనా మాత్రం తల్లులు రావడానికి మరి 24 గంటల సమయం ఉంది, కానీ వీళ్ళు ముందేసుకు వచ్చారు. ఇక్కడ అంటే వాతావరణం చూసినా మాత్రం ఏదో అంటే చూసిన కళ్ళు పండగ, చూడని కళ్ళు దండగ అంటారు కదా, అదేవిధంగా ఈ తల్లులను చూడడం కోసం వీరు భద్రాచలం దగ్గర ఉన్న పాలవంచం నుంచి రావడం జరిగింది. మనతో మరో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ చేద్దాం. ఏం పేరు? హరీశ్వర్ నారాయణ. ఎలా అనిపిస్తున్నానా? చాలా బాగా అనిపిస్తుంది. బాగుందా? గతంలో ఎప్పుడు వచ్చావా? వచ్చావా? ఎలా ఉంది ఇప్పుడు నీకు? చాలా బాగుంది. బాగుందా? మళ్ళీ ఇంకోసారి వస్తావా? రైట్. మనతో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో మధ్యకాలం నుంచి ఆంధ్రప్రదేశ్ చాలా వస్తున్నారు. మనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాము? నువ్వు ఒంగోలు నుంచి. ఎలా ఉంది నీకు అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మంది. అంటే మీ ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఫ్యామిలీ. ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్. ఈరోజు మార్నింగ్. అంటే తల్లు రావడానికి సమయం ఉంది కదా, మీరు ముందు ఎందుకు వచ్చారు? ఎంజాయ్ చేయడానికి వచ్చాము, ఇక్కడ బాగుంటుందని. రైట్. అంటే ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు? మేము ఇంకా 2 days ఉంటాం. 2 days అంటే తల్లుల దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తారు. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి. మీరు ఎక్కడ వచ్చారా? ఒంగోలు నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. వచ్చారా? వచ్చాము. ఎన్నిసార్లు వచ్చారు గతంలో? ఇది 3rd టైం రావడం. ఎలా అనిపిస్తుంది? గతంలోకి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది జాతర మాత్రం. అంటే మార్పులు కనబడుతున్నాయి జాతరలో? చాలా మార్పులు. పోయినసారి కన్నా ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? ఇంకేం ప్రస్తుతం మాత్రం ఎంజాయ్ అంతే. ఎవరైనా సరే మాత్రం అంటే ఇక్కడ పిల్లలు చూస్తే మాత్రం చిచ్చర వీళ్ళు కూడా చాలా స్పీడ్గా ఉన్నారండి. వీళ్ళు గతంలో వచ్చాము, అప్పుడు మామూలుగా ఉండే, ఇప్పుడు చూస్తే మాత్రం జాయింట్ వీల్ అని అంటే కొత్త కొత్త వింతలు చూస్తున్నాము. ఏదేమైనా మాత్రం మరో 24 గంటల తల్లుల దర్శనం కోసం ముందస్తుగానే వచ్చాము. ఇంకో 40 గంటలు ఇక్కడనే ఉంటాము. తల్లుల దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరుగు ప్రయాణం అని చెప్పి ఇక్కడ మనతో చిచ్చర కూడా చెప్తుంది. ఏదేమైనా మాత్రం మరో 40 గంటల్లో జరిగే మహామేళారం కుంభమేళ జాతరకు మాత్రం మరో ఎంతమంది వస్తారో చూడాల్సిందే. కెమెరామెన్ బాల్తో సుధాకర్, ఫోర్ సైట్స్ టీవీ, మేడారం.